అలాగే 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 ఈరోజు విస్తారకరమైన దినం. ఆల్మోస్ట్ ఆల్ ఒక లెజెండ్ లాగే జీవితాన్ని సాగించిన పెద్దలు, ఎంతోమందికి ఉపాధి కల్పించిన పెద్దలు, ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ఇండియా మొత్తం మీద హైయెస్ట్ సర్క్యులేషన్ పేపర్ ఏదైనా ఉందంటే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన పెద్దలు రామోజీరావు గారి వేళ అకాల మరణం చెందడం అనేది బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మేమందరూ పార్టీ తరఫున మా తరఫున ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా రెండు విషయాలు అతని గురించి చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా చాలామందికి రామోజీరావు గారి లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో డబ్బులు రూపాయి కూడా దొరకని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక 10,000 రూపాయలు అడిగి నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే, అరే ఇప్పుడు నువ్వేం వ్యాపారం చేస్తారా బాబు, నీకేం తెలుసు అంటే, నాకు 10,000 ఇవ్వండి మీకు ఎందుకని చెప్పి 10,000 తీసుకొని బహుశా నాకు తెలిసి 78 ఈనాడు స్థాపించింది, 74లో ఈనాడు పేపర్ని స్థాపించి ఈరోజు తెలుగు వాళ్ళు గర్వించేలా ప్రపంచం మొత్తంలోనే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు రామోజీరావు గారు. అది ఒకటే కాదు, ఎన్నో పరిశ్రమలు పెట్టాడు. ఈవేళ రాష్ట్రంలో ఇండియాలోనే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సిన స్టూడియోలు కట్టి ఒక రికార్డు సృష్టించారు. దాంట్లో కూడా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు. మార్గదర్శి మీకు తెలిసి వేళ సౌత్ ఇండియాలోనే ఒక ఫేమస్ కలిగిన మార్గదర్శి ఫండ్స్ కూడా మెయింటైన్ చేసి ఎవరిని మోసం చేయకుండా, చాలామంది ఏమనుకున్నారంటే అతను మోసం చేసి డబ్బు కూడబెట్టడం అనేది, ఎవరైనా మోసం చేసి డబ్బు కూడబెట్టి అకౌంట్ ఇస్తే అది తప్పు. ఈవేళ ప్రజల దగ్గర నుంచి టైంకి మీరు ఎవరైనా రామోజీరావు సీట్ కట్టారు ఎప్పుడైనా? రామోజీరావు గారి కంపెనీలో చీట్ కట్టిన వారి డబ్బు మన డబ్బే మనకు రాదు. అలాంటిది ఎవరి డబ్బైనా తినేస్తాడనేది చాలా అపోహ. అతను ప్రభుత్వాన్నో బ్యాంకులనో ఎవరినో వాడుకొని అతనికి కావాల్సిన డబ్బు సంపాదించి ఈ సంస్థలను పెద్ద చేసుకున్నాడు తప్పితే ఎవరిని మోసం చేయలేదు. కొన్ని పర్సనల్గా జరిగి ఉండొచ్చు. ఉదాహరణకి ఎక్కడైనా మన ఈనాడు ఆఫీస్ వైజాగ్లో పెద్ద ఇష్యూ జరిగింది. ఆ ఓనర్కి మనకి ఒక పర్సనల్ గొడవలు ఉంటాయి. అవి తప్పితే అతని జీవితం చాలామంది యువకులకి మనకి ఆదర్శంగా నిలిచాడు. అటువంటి మహానుభావుడు ఈవేళ చనిపోవడం అనేది ఈ రాష్ట్రానికి తీరని లోటు, ఆ కుటుంబానికి తీరని లోటు. మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని, మరి అతనికి మరి ఆత్మశాంతి చేకూరడానికి కావాల్సిన ఇవన్నీ కూడా భగవంతుడు కల్పించాలని కోరుతూ రామోజీరావు గారిని మరొక్కసారి మీ అందరి తరపున, నా తరపున, పార్టీ తరపున నివాళులు అర్పిస్తూ, మరి ఇటువంటి మనిషి మళ్ళీ మన రాష్ట్రంలో పుట్టాలి, ఇటువంటి ఇండస్ట్రీస్ని మీకుండా మరి ఆ కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో అది రన్ చేయాలని చెప్పి వారికి ఆ శక్తి ఇవ్వాలని చెప్పి కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ.